సర్కమ్స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వారి వారి మానసిక, శారీరక, సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను అనుసరించి వారు ఎలా బిహేవ్ చేస్తారో ఒక అంచనాకు రావడం. దీన్నే ఇప్పుడు రెడ్ టీమిజం అని కొత్తగా కూడా పిలుస్తున్నారు. అది వేరే విషయం. ఇక్కడ కవితకు అలాంటి పరిస్థితి ఉందా, లేదా బీఆర్ఎస్ పార్టీకే ఇలాంటి సిచ్యువేషన్ తలెత్తిందా అని చూస్తే ఇది జస్ట్ కవిత పరిస్థితిలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఒకవేళ కవితే కాంగ్రెస్లోకి వెళ్తే కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, బీఆర్ఎస్కి ఒక రిలీఫ్ రావచ్చు. కారణం ఏంటంటే కవితే కాంగ్రెస్లో ఉంటే ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్రభుత్వం అంత అగ్రెసివ్గా దూకుడు ప్రదర్శించకపోవచ్చు. దీంతో కవిత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి నరుక్కొస్తున్నట్లుగా ఒక అంచనా. ఇక రెండోది, దీన్ని రేవంత్ ఆయన సన్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయకత్వాన్ని వద్దని వారించినట్లు భావించటం. ఇదేమంటే అనవసరంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మన మీద వేసుకోవడం ఎందుకని వారు అనుకున్నట్టు, అందుకే వద్దన్నట్లు చెప్పడం కూడా ఒక రకంగా తాను చంపబోయే జింకను చూసి పులే జాలి పడ్డట్టుగా ఉంది. ఇప్పుడు నడుస్తోందంతా ఏంటి? తనను కేసీఆర్ జైలుకు పంపినట్టే నేను కూడా ఆయన్ను పంపాలన్నదే కదా. కేటీఆర్ని కూడా వదలకుండా వెంటాడి వేటాడి రివెంజ్ తీర్చుకోవడమే అసలు ఉద్దేశం అదే కదా అంటారు కొందరు అనలిస్టులు. బేసిక్గా ఇవన్నీ జరగకుండా కడియం శ్రీహరి చెప్పినట్లు కేసీఆర్ తొలినాళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొందరిని కొని సొంతంగా అధికారంలోకి రావచ్చు. ఇందుకు ఆస్కారాలు లేకపోలేదు. కానీ కేసీఆర్ అసలైన ఆలోచన అది కాదు. డిఎంకే అన్నా డిఎంకే ఫార్ములా అంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ టీబీఆర్ఎస్ ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్లో మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండటం, మరీ లేకుంటే బీజేపీలో ఉండటం. ఒకసారి మనం అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా, రెండోసారి అటువైపు వాళ్ళు కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి వచ్చినా మన వాళ్ళు అటువైపు ఉంటారు కాబట్టి మనం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగడ. ఇది కేసీఆర్ 2018 నాటి నుంచి కలలు కంటోన్న పొలిటికల్ స్కెచ్. ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పరిపాలనలో ఏవో ఒక లోటుపాట్లు ఉండనే ఉంటాయి. అధికారం పోయాక వాటిని అడ్డు పెట్టుకొని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ కండిషన్లో మనం అలా ఇరుకున పడకుండా ఉండాలంటే ఇదే సేఫ్ ప్లాన్. ఇందులో భాగమే ఒక కవిత, 6 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పదవి కాన్సెప్ట్గా అంచనా వేస్తున్నారు కొందరు. అర్థమవుతోందా?